ఏపీలో ఏం నడుస్తున్నారా ఇప్పుడు బాగా అంటే రేవు పార్టీలు బాగా నడుస్తున్నాయండి. అది కూడా ఏ పార్టీ వారి ఆధ్వర్యంలో నడుస్తున్నారంటే జనసేన పార్టీ వారి ఆధ్వర్యంలో రేవు పార్టీలు చాలా ఎబ్బడి ముబ్బడిగా అయితే నడుస్తున్నాయి. ఆల్రెడీ బిఫోర్ అంటే కొంతకాలం కిందటే మనం చూసాం. ఏంటి జస్ట్ 1 మంత్ కింద అనుకుంటా, 1 మంత్ కూడా అవుతుంది నాకు తెలిసి. ఏంటి ఏదైతే నిడమర్రు మండలంలో జరిగినటువంటి రేవు పార్టీ, ఆ రేవు పార్టీలో ఆ పార్టీ వీడియో ఎలా వైరల్ అయిందో తెలుసు. జనసేన పార్టీ అంటే కొద్ది గొప్ప ఎథిక్స్ తోటి కూడుకున్నటువంటి పార్టీ అని చాలామంది మాట్లాడతారు. అలాంటి పార్టీలోనే ఇలాంటి రేవు పార్టీలు జరగడం అంటే అశ్లీలమైనటువంటి ప్రదర్శనలతోటి, అశ్లీల డ్యాన్సులతోటి అండ్ మహిళల్ని కించపరిచేలాగా కొన్ని డ్యాన్సులు చేయడంతో, కాబట్టి దగ్గరుండి నాయకులే జరిపించడంతో చాలా వివాదాలకు తావుతీసింది. అది మర్చిపోకముందే మరలా ఇంకో రేవు పార్టీ అయితే జరిగింది. అది ఎక్కడంటే కనుక గౌతమ్ బుద్ధుని సాక్షిగా కోనసీమ జిల్లాలో రేవు పార్టీ జరిగింది. ఇది అంతకు మించి జరిగింది. ఎలా అంటే ఇక్కడ అసలు సెన్సార్ కూడా లేకుండానే వాస్తవంగా అలాంటి రేవు పార్టీ అయితే కనుక నిర్వహించారు. ఏపీలోని కోనసీమ జిల్లాలో ఈ రేవు పార్టీ కలకలం రేపిందని చెప్పాలి, ఇంతకు ముందు దానికన్నా ఎక్కువగా. కాబట్టి అంతేకాదు గొల్లపొంత రోడ్లోని ఓ లేఅవుట్లో అసభ్య నృత్య ప్రదర్శనలతో డిసెంబర్ 31 జరిగినట్లు ఇది చెప్తున్నారు. ఇది కూడా జనసేన వారి పార్టీ ఆధ్వర్యంలో జరిగిందని సమాచారం ఉంది. కాబట్టి ఈ పార్టీ ఏదైతే రేవు పార్టీ జరిగిందో ఆ వీడియోలు ఇప్పుడు బాగా వైరల్ అయ్యాయి. కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి ఇలా రేవు పార్టీలు ఎక్కువగా జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఏం నడుస్తుందని అంటే కనుక రేవు పార్టీలు నడుస్తున్నాయని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి అంతకుమించి ఏమైనా జరుగుతున్నాయంటే ఏమీ లేదు. కాబట్టి ఎందుకంటే జనసేన పార్టీ కొద్ది గొప్ప క్రమశిక్షణకి అనే పేరైతే ఉంది. కాబట్టి దాన్ని కాదని దాన్ని మించి ఏవైతే రేవు పార్టీలు జరుగుతున్నాయో అలాగే జనసేన పార్టీలను కొందరు నేతలు కావాలని కొన్ని విషయాల్లో అంటే పైరువీలు కానీ ఇలా కొన్ని జరుగుతున్నాయో ఇప్పుడు ఇంకా ఎక్కువ ప్రధానమైన టాక్ ఏంటంటే జనసేన నేతలు ఏదైతే రానున్న కోడి పందాలు ఆ బరిల్లో గుండాట కానీ అవి కానీ ఇవన్నీ ఇతర వాటి కోసం ఎగబడుతున్నారని కొన్ని చోట్ల వార్తలు అయితే వస్తున్నాయి. నిజంగా ఎలాగైతే ఇలాంటి వాటిని ఖండించాలి వాస్తవంగా అయితే. ఎందుకంటే రేవు పార్టీలు అనేవి సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. రేవు పార్టీలను నిర్వహించకూడదు. కాబట్టి అక్కడ జరిగే అసాంఘిక కార్యకలాపాలన్నీ కూడాను చాలా జగుప్సాకరంగా ఉంటాయన్నమాట, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ప్రభుత్వం దీన్ని చూస్తూ ఉపేక్షించకూడదు. ఎందుకంటే మరి ముఖ్యంగా ఏంటంటే పోలీసు వారు ఎలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు. కాబట్టి రేవు పార్టీలు ఎక్కడో ఒక చోట అనుకుంటా అంతకుముందు వైసీపీ వాళ్ళు నిర్వహించినట్టున్నారు. ఏది గుడివాడలో జరిగిన ఒక ఇన్సిడెంట్ని సంవత్సరం పాటు చెప్పారు దాని గురించి. కాకపోతే ఇక్కడ నెలకొకటి జరుగుతుంది. కాబట్టి దీని మీద తగినటువంటి చర్యలు అయితే తీసుకోవాలి. ఇది ప్రజాశ్రేయస్సు కోరి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి రేవు పార్టీలు ఇలాంటి సాంప్రదాయాలన్నింటినీ కూడా తుదముట్టించాలి నన్ను అడిగితే కనుక. కాబట్టి జరుగుతున్నది జనసేన పార్టీలు కాబట్టి ఇంత పెద్ద చర్చ, అది మెయిన్ ముఖ్యంగా. కాబట్టి నాకు తెలిసి జనసేన అధినాయకుడి గారికి తెలియకుండానే ఇవన్నీ జరుగుతుండొచ్చు, తెలియకుండా జరుగుతున్నాయి. కాబట్టి వాటి మీద కట్టుదిట్టగా కొన్ని క్రమశిక్షణ చర్యలు అయితే కనుక నాయకులకి జనసేన అధినాయకుడు ఇవ్వాల్సిన సమయం అయితే ఆసమయమైంది. ఎందుకంటే వాళ్ళకి చెప్పాలి ఖచ్చితంగా ఏమని ఇలాంటి వాటిని ఏర్పాటు చేస్తే కనుక మేము క్షమించాం ఎట్టి పరిస్థితులు అనేది చెప్పడం మంచిదేమో నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వాటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కువగా జరుగుతుండటంతో ఎంకరేజ్ చేస్తే లేనిపోయిన ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. కాబట్టి అంటే రాష్ట్రం కొంత ఏంటంటే ఏం నడుస్తుందిరా ఆంధ్రప్రదేశ్లో అంటే ఏం చెప్తారు? రేవు పార్టీలు నడుస్తున్నాయని చెప్తారు. అలాంటి పరిస్థితి తీసుకురావద్దు దయచేసి. చూస్తున్న మీరు అందరూ మీ అభిప్రాయం తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, అంతేకాదు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.